బర్డ్ ఫ్లూ వ్యాప్తి తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ పెంచేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు బర్డ్ ఫ్లూ మానవ శరీరం మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది, చికెన్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ మనుషులకు ప్రాణాంతకం కాదని, ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని చెబుతున్న డాక్టర్ శ్రీనివాస్ శైలేష్తో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఫియర్ అనేది ఇప్పుడు ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అంశం మాట్లాడితేనే చాలు ప్రజలు భయపడుతున్న పరిస్థితి. అసలు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది అన్న ఈ తరుణంలో మరి కోడి మాంసాన్ని ఆహారంగా తీసుకోవచ్చా, అలాగే గుడ్లు చాలా ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి ఇస్తూ ఉంటారు, మరి అట్లాంటి వాటిని ఆహారంగా తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకుంటే హెల్త్ మీద ఎలాంటి ప్రభావం అది చూపిస్తుంది, తీసుకోవచ్చా లేదా అన్న దాని మీద వైద్యులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ప్రస్తుతం నేను విశాఖపట్నం నుంచి డాక్టర్ శ్రీనివాస్ శైలేష్ గారితో ఉన్నాను. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు చూస్తే కనుక బర్డ్ ఫ్లూ అన్నమాట వినిపిస్తుంది. చాలా పానిక్ సిచ్యువేషన్ మళ్ళీ మనకి కనిపిస్తుంది. అంటే ఇది ఏమీ పెద్దగా ప్రభావం సొసైటీ మీద చూపించకపోయినప్పటికీ కూడా కోడి మాంసాన్ని ఆహారంగా తీసుకోవచ్చా లేదా, గుడ్లు ప్రోటీన్ ఫుడ్ అంటారు, వాటిని తీసుకోవచ్చా లేదా అన్న అనుమానాలు, సందిగ్ధాలు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి మీరు మీ వైద్య పరిభాషలో ఏం చెప్తారు? ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏదైతే ఉందో ఇది 1996 సంవత్సరంలో సదరన్ చైనాలో ఐడెంటిఫై అయింది. దాని తర్వాత 96 సంవత్సరంలో ఇది హాంకాంగ్ అనే దేశంలో మొట్టమొదటిగా మనిషి మీద ఎఫెక్ట్ అయిందని తెలియపరిచింది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 2013 సంవత్సరంలో చైనాలో ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి నిమోనియా వచ్చి చనిపోయినటువంటి కేసే తప్ప బర్డ్ ఫ్లూ వల్ల ముఖ్యంగా మనుషులు తొందరగా చనిపోరు. ఈ విషయం నుంచి అందరూ జ్ఞాపకం ఉంచుకొని ఎవరు ప్యానిక్ అవ్వద్దని ముఖ్యమైనటువంటి అంశం. అంటే జనరల్గా బర్డ్ ఫ్లూ అన్న మాట వినిపిస్తుంటేనే ఇప్పుడంటే అది కేవలం పక్షి జాతి వలన మాత్రమే అది వ్యాప్తి చెందే వైరస్గా ఉంటుంది. అదే మనుషుల మీద మీరు చెప్తున్నట్టుగా ప్రాణాంతకమైనంత ఇబ్బందులు ఏమీ ఉండవు అనేది మీరు కూడా చెప్తున్నారు. కానీ ఒకవేళ అట్లాంటి ఆహారం కనుక తీసుకుంటే అది మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అంటే ఆరోగ్యపరంగా వచ్చే ఇబ్బందులు ఏంటి? ఎస్, ఈ బర్డ్ ఫ్లూ అనేది ముఖ్యంగా ఇమ్యూన్ సిస్టమ్ మీద దాడి చేస్తుంది. ఇది ముక్కు ద్వారా, నోటు ద్వారా, గాలి పీల్చుకోవడం ద్వారా వెళ్ళి ఊపిరితిత్తుల గుండా ప్రవేశించి ఇది ఇమ్యూన్ సిస్టంలో, రక్తంలో కలిసి ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ చేసి, అంటే యాంటీబాడీస్ని డ్యామేజ్ చేసి త్వరగా మనిషిని రోగబారిన పడి బలహీనపరిచే ఒక రోగం. అయితే ఒక విషయం గమనించండి, దీని పేరే బర్డ్ ఫ్లూ. H1, H6, H8, H9 ద్వారా ఇన్ఫ్లుయెంజా ఏ టైప్ వైరస్ ఇది బర్డ్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వైరస్. అయితే బర్డ్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్, దాని యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మానవుడి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ చాలా రెట్లు గొప్పది. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఆల్టర్నేటివ్ ఫుడ్స్ అనేవి మనకైతే ఉంటాయి. అంటే హ్యూమన్ దీంట్లో మనం అది కోడి మాంసం కానీ గుడ్లు కానీ అవాయిడ్ చేసిన దానికి ఆల్టర్నేటివ్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. కానీ కొన్ని రకాల జీవజాతులకి కోళ్ళ వ్యర్థాలు కానీ లేకపోతే కోడి మాంసం కానీ ఇట్లా వేస్తూ ఉంటారు ఫుడ్ ఆహారంగా. అంటే ఇప్పుడు లైక్ మనకి ఏదైనా ఇతర జీవులు అవి తీసుకుంటే కనుక వాటి ద్వారా కూడా ఏమైనా సంక్రమించే అవకాశం ఉంటుందా? ఓకే, తప్పకుండా. ఏదైతే కోళ్లపారాల్లో కోడి మాంసాన్ని తీసేసిన తర్వాత దాని పేగులు, ఇంటెస్టైన్ కానీ చర్మం కానీ వీటిని తీసివేసి, కాళ్ళను కానీ తీసివేసి కొన్నిసార్లు చేపలకి, కొన్ని జంతువులకి ఆహారంగా వేస్తూ ఉంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనది. దయచేసి ఈ విషయాన్ని జరిగిస్తున్న వారందరూ కూడా ఇది చేయకపోవడమే మంచిది. కారణం ఏంటంటే అవి చేపలు తిన్నా, జంతువులు తిన్నా ఈ వైరస్ బాగా ఇమ్యూన్ సిస్టమ్ మీద దాడి చేసి రాను వాటి బాడీ మీద ప్రభావం చూపించి వాటిని ముట్టుకున్న వారిని, వాటి దగ్గర ఉన్నవారి మీద దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి కోళ్ల వ్యర్థాలను ఎవరు కూడా ఎటువంటి జంతువులకు కానీ చేపలకు కానీ ఆహారంగా వీటిని వేయకపోవడమే మంచిది. వేస్తే ఖచ్చితంగా ఆ చేపల చెరువులో ఉన్నటువంటి చేపలన్నీ చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి వ్యర్థాలను కూడా వాటిని ఏం చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ వదిలేకుండా, కాలువల్లో వేయకుండా వీటిని గోతి లోపల సుమారుగా 4-5 అడుగులు గోతి తీసి గోతిలో పాతి పెట్టడం వల్ల అవి కుళ్ళి లోపల నుంచి లోపలికే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వ్యర్థాలను ఎవరు కూడా చేపలకు కానీ, ఇతర జంతువులకు కానీ, ఇతర పక్షులకు కానీ ఆహారంగా పెట్టొద్దనేది నా యొక్క మనవి.
సార్ అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్నారంటే హ్యూమన్ బాడీస్లో ఇమ్యూనిటీ వ్యవస్థని ఈ రకమైన వైరస్ ఒకవేళ వ్యాప్తి చెందితే అది డ్యామేజ్ చేస్తుంది, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని. కొంచెం అది కానీ సివియారిటీ కానీ పెరిగితే కనుక ఎలాంటి లక్షణాలు వస్తాయి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ముఖ్యంగా వైద్యుల్ని ఏ సందర్భంలో వాళ్ళు సంప్రదించాల్సి ఉంటుంది? డెఫినెట్గా ముఖ్యంగా ఒకవేళ ఇన్ఫ్లుయెంజా ఈ ఏ టైప్ వైరస్ H1N6N8N9 అనే వైరస్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దీని పేరే బర్డ్ ఫ్లూ అనమాట. ఏ టైప్ వైరస్ అంటే ఇది ప్రమాదకరమైనది కాదనే విషయాన్ని గమనించాలి. అయితే ఒక మనిషిలోకి ఏదైనా తాకితే, చిన్నపాటి గజ్జి తాకితే అది సరైన టైంలో మనం బాగు చేసుకోకపోతే అది ఎలాగైతే ప్రభావం చూపిస్తుందో ఇది కూడా మానవుడి మీద ప్రభావం చూపిస్తుంది. మొట్టమొదటి సిమ్టమ్ కళ్ళు ఎర్రగా అవుతాయి. ఈ వ్యాధి సోకిన వారి ఇన్ఫ్లుయెంజా ఎవరైతే వైరస్ సోకిందో వారికి కళ్ళు ఎర్రగా అవుతాయి. జ్వరం 100 డిగ్రీల లోపే వస్తుంది. జ్వరం ఉన్నంత ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ముక్కులోంచి కళ్ళలోంచి వేడు గాల్పులు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి. గొంతంతా ఇరువైపులా, ఈ రెండు వైపులా గొంతు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా తినడానికి తాగడానికి నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఉదయాన్నే లెగిసేసరికి గొంతంతా పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఒళ్ళు నొప్పులు వచ్చి ఇది ఊపిరితిత్తులను ఆక్యుపై చేసి నిమోనియా అంటారు. నిమోనియా ప్రభావితం చూపించి చాలా రోజుల తర్వాత 14 రోజులు మనం దీన్ని పట్టించుకోకపోతే అప్పుడు ప్రభావితం చేసి ఇది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తుందే తప్ప అంతవరకు మనిషి మీద సాధారణమైనటువంటి జలుబులాగే ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే దీని గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. చికెన్ మానేయాల్సిన అవసరం కూడా లేదు. చికెన్ని తగు మోతాదులో ఉడకబెట్టి, అంటే 160 డిగ్రీల దగ్గర ఉడకబెట్టి, గుడ్లను కానీ ఉడకబెట్టి, కొంతమంది జిమ్ముల్లో పనిచేసేవారు పచ్చి గుడ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరం. కాబట్టి ఇలాగూ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఇంకొక మాట చెప్పాలంటే ఈ ప్రభావం కూడా మన రాష్ట్రం మీద మహా అయితే ఒక 20-25 రోజులు ఉంటుంది. ఈ 20-25 రోజులు ఈ మాంసాహారాన్ని, ముఖ్యంగా గుడ్లను, ఈ యొక్క కోడి మాంసాన్ని కొద్దిగా అవాయిడ్ చేయగలిగితే మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ వైద్యుల సూచనలు అయితే మాత్రం బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు, కేవలం ఆ వైరస్ వ్యాప్తి చెందితే కొద్దిపాటి లక్షణాలతో మనిషి కాస్త ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి హెల్త్ ఇష్యూస్లో మనం అట్లాంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు కూడా కోడి మాంసాన్ని అవాయిడ్ చేయడం మంచిది అని చెప్తున్నారు. ఒకవేళ తినాల్సి వస్తే కనుక దాన్ని ఏదైతే అత్యంత భద్రతా ప్రమాణాలను పాటించే విధంగా, అంటే ఎక్కువ సేపు దాన్ని బాయిల్ చేసి తింటే కనుక అది ఏమి పెద్దగా ప్రభావం చూపించదని అంటున్నారు. ఏది ఏమైనా కోళ్ల ఫారాల్లో పనిచేసే సిబ్బంది కానీ, వ్యక్తులు కానీ, లేకపోతే పక్షుల దగ్గర ఏదైతే ఎక్కువగా ఉండే, అంటే ఇళ్లల్లో పెంచుకునే పెట్స్, వాటి విషయంలో కానీ కొద్ది జాగ్రత్తలు మాత్రం కొద్ది రోజులు పాటించాలి. ఇది పెద్దగా ప్రభావం చూపించే విషయం కాదు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. కొద్దిపాటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగిన మందులు వాడితే కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ ఉండవు. ప్యానిక్ కావాల్సిన అవసరమే లేదని చెప్పి బర్డ్ ఫ్లూ విషయంలో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం వైద్యులు అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.